వీడియోనైతే ఫుల్గా చూడండి. అమెరికా గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అమెరికాకు అధికారిక జాతీయ భాష లేదు. అమెరికా అధికారిక భాష ఇంగ్లీష్ అని దాదాపు అందరూ అనుకుంటారు, కానీ ఇది పూర్తిగా నిజం కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికా ఫెడరల్ ప్రభుత్వ స్థాయిలో ఇప్పటికీ అధికారిక జాతీయ భాషను ప్రకటించలేదు. ఇంగ్లీష్ ఎక్కువ మంది మాట్లాడే భాష అయినప్పటికీ స్పానిష్, చైనీస్, ఫ్రెంచ్, టాగ్లో, వియత్నమీస్ వంటి వందలాది భాషలు కూడా అక్కడ వినిపిస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వలసదారుల వల్ల ఈ భాషా వైవిధ్యం ఏర్పడింది. అందుకే అమెరికాను అనేక సంస్కృతులు కలిగిన దేశంగా పిలుస్తారు. ప్రపంచంలో అతిపెద్ద గుహ వ్యవస్థ అమెరికాలోనే ఉంది. అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో ఉన్న మమ్మత్ కేవ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన గుహ వ్యవస్థగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు 680 కిలోమీటర్లకు పైగా గుహ మార్గాలను గుర్తించారు. అయినప్పటికీ ఇంకా అన్వేషించిన భాగాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చాలా చెబుతున్నారు. ఈ గుహలో భూగర్భ నదులు, పెద్ద పెద్ద గనులు, ఇంకా సన్నని సొరంగాలు కూడా ఉన్నాయని నమ్ముతారు. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు ఇక్కడ వస్తారు. ప్రకృతి సృష్టించిన అద్భుతాల్లో ఇది ఒకటి. అలస్కాలో కొన్ని నెలల పాటు సూర్యుడు అస్తమించడు. అమెరికాలో అలస్కా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వేసవి కాలంలో సూర్యుడు దాదాపు అస్తమించకుండా కనిపిస్తాడు. దీనికి కారణం మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు. కొన్ని పట్టణాల్లో వరుసగా 2 నెలలకు పైగా రాత్రి చీకటి ఉండదు. అలాగే శీతాకాలంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా రోజుల పాటు సూర్యుడు కనిపించడు. భూమి అక్షం వంగి ఉండడం వల్ల ఈ సహజ అద్భుతం జరుగుతుంది. ప్రపంచంలో చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి దృగ్దృశ్యం కనిపిస్తుంది. అమెరికాలో 400 కంటే ఎక్కువ జాతీయ పార్కులు ఉన్నాయి. అమెరికా వంటి సంపదకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ 400 పైగా నేషనల్ పార్క్ సర్వీసులు నిర్వహించే పార్కులు, చారిత్రక ప్రాంతాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. వాటిలో ఎల్లో స్టోన్, యోసెమిటీ, గ్రాండ్ క్యానియన్ వంటి పార్కులు ప్రసిద్ధి చెంది పొందాయి. అయితే ప్రతి సంవత్సరం కోట్లాది మంది వీటిని సందర్శిస్తారు. అడవులు, జలపాతాలు, పర్వతాలు, అడవి జంతువులను సంరక్షించేందుకు ఈ పార్కులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రకృతిని కాపాడడంలో అమెరికా చేసిన ముఖ్యమైన ప్రయత్నాల్లో ఇదొకటి. అమెరికాలో గ్రాండ్ క్యానియన్ అంతరిక్షం నుంచే కనిపిస్తుందనేది అపోహ. చాలామంది గ్రాండ్ క్యానియన్ అంతరిక్షం నుంచి స్పష్టంగా కనిపిస్తుందని చెబుతుంటారు, కానీ ఇది నిజం కాదు. వ్యోమగాములు సరైన పరిస్థితుల్లో పెద్ద భౌగోళిక నిర్మాణాలను చూడగలిగిన గ్రాండ్ క్యానియన్ ఎప్పుడూ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పడం సరైనది కాదు. అయినప్పటికీ ఇది ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన సహజ లోయల్లో ఒకటి. లక్షల సంవత్సరాల పాటు కొలరాడో నది రాళ్లను కోయడం వల్ల ఇది ఏర్పడింది. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు దీన్ని చూడడానికి వస్తారు. అమెరికాలోని ఎల్లోస్టోన్ ప్రపంచంలోనే తొలి నేషనల్ పార్క్. 1872లో స్థాపించబడిన ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే మొదటి జాతీయ పార్క్గా గుర్తింపు పొందింది. ఇది అమెరికాలోని వ్యోమింగ్, మోంటానా, ఐడాహో రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇక్కడి వేడి నీటి బుగ్గలు, గీజర్లు, రంగురంగుల హాట్ స్ప్రింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా ఓల్డ్ ఫెయిత్ఫుల్ అనే గీజర్ నిర్ణీత సమయాలకు వేడి నీటిని ఆకాశంలో ఎగజిమ్ముతుంది. ఇక్కడ ఎలుగుబంట్లు, తోడేళ్ళు, బైసన్ వంటి అడవి జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది నిజమైన స్వర్గం అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే ఎక్కువ విమానాశ్రయాలు అమెరికాలోనే ఉన్నాయి. ప్రపంచంలోని ఏ దేశంతో పోల్చినా అమెరికాలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్నాయి. చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు వేల సంఖ్యలో ఎయిర్పోర్ట్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారం, పర్యాటకం, అత్యవసర సేవలు, సరుకు రవాణా కోసం ఇవి కీలకంగా పనిచేస్తాయి. ప్రతిరోజు లక్షలాది మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారు. అమెరికా విమానయాన వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వ్యవస్థల్లో ఒకటి. అమెరికాలోని 50 రాష్ట్రాలకు వేర్వేరు చట్టాలు ఉంటాయి. అమెరికా ఒక ఫెడరల్ దేశం, అంటే దేశానికి ఒక కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రతి రాష్ట్రానికి తన సొంత చట్టాలు రూపొందించుకునే అధికారం ఉంటుంది. అందువల్ల ఒక రాష్ట్రంలో చట్టబద్ధమైన విషయం మరో రాష్ట్రంలో చట్టవిరుద్ధం కావచ్చు. ట్రాఫిక్ నియమాలు, పన్నులు, విద్యా విధానం, కొన్ని వ్యాపార నిబంధనలు రాష్ట్రానికి ఒకలా మారుతుంటాయి. అందుకే అమెరికాలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళేవారు అక్కడి చట్టాల గురించి ముందుగానే తెలుసుకోవడం అవసరం. ఈ ప్రత్యేక వ్యవస్థ అమెరికాను ఇతర దేశాల నుంచి భిన్నంగా నిలబెడుతుంది. అమెరికాలో ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా, ఎన్విడియా వంటి ప్రపంచ టెక్నాలజీ కంపెనీలు ప్రధాన కార్యాలయాలు అమెరికాలోనే ఉన్నాయి. ఈ సంస్థల్లో కోట్లాది మంది ఉద్యోగులు అందిస్తున్నాయి. అంటే ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే టెక్నాలజీ ఇక్కడే ఉంది. సాఫ్ట్వేర్లో, ఏఐ టెక్నాలజీలో ఇక్కడ అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ ప్రపంచ టెక్నాలజీ కేంద్రంగా
ప్రసిద్ధి చెందింది. కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లు, కృత్రిమ మేధస్సు అభివృద్ధిలో కూడా అమెరికా ముందంజలో ఉండడానికి కారణం ఇదే. అమెరికాలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్రాండ్ క్యానియన్ ఉంది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న గ్రాండ్ క్యానియన్ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన సహజ నిర్మాణాల్లో ఒకటి. ఇది సుమారు 446 కిలోమీటర్ల పొడవు ఉన్న కొన్ని 29 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. లక్షల సంవత్సరాల పాటు కొలరాడో నది రాళ్లు కోయడం వల్ల ఈ భారీ లోయ ఏర్పడింది. ప్రతి సంవత్సరం ప్రపంచంలో నుంచి 4 మూలల నుంచి కోట్లాది మంది పర్యాటకులు దీన్ని చూడడానికి వస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సందర్శిస్తారు. అయితే గ్రాండ్ క్యానియన్ రంగురంగులుగా మారుతూ కనిపించడం ప్రకృతికి అద్భుత విషయం అని చెప్పవచ్చు. అమెరికాలోని అలస్కా ఒకప్పుడు రష్యాకు చెందినది. ఈ అమెరికాలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న అలస్కా ఒకప్పుడు రష్యా దేశానికి చెందింది. 1867లో అమెరికా రష్యా నుంచి ఈ భూభాగాన్ని సుమారు $7.2 మిలియన్ కొనుగోలు చేసింది. ఆ సమయంలో చాలామంది ఈ నిర్ణయాన్ని వృధా ఖర్చు అని విమర్శించారు. కానీ అక్కడ తర్వాత చమురు, బంగారం, సహజ వాయువు వంటి అపార సహజ వనరులు బయటపడ్డాయి. దీంతో అలస్కా అమెరికాకు అత్యంత విలువైన ప్రాంతంగా మారింది. ఇప్పుడు ఆ కొనుగోలు అమెరికా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఒప్పందాల ఒకటిగా భావించబడుతుంది. అమెరికాలోనే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయం ఉంది. వాషింగ్టన్ డీసీలో ఉన్న లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయంగా గుర్తింపు పొందింది. ఇందులో కోట్ల సంఖ్యలో పుస్తకాలు, మ్యాపులు, చారిత్రక పత్రాలు, ఫోటోలు, సంగీత రికార్డులు భద్రపరిచారు. ఈ గ్రంథాలయాన్ని పరిశోధకులు, విద్యార్థులు, చారిత్రకారులు విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇక్కడ ప్రపంచంలోని అనేక పుస్తకాల్లో ఉన్నాయి. అయితే ప్రపంచంలో అమెరికా చాలా పెద్ద ఎత్తున ఈ జ్ఞాన సంపదకు ఇది గొప్ప నిదర్శనమని చెప్పవచ్చు. అమెరికాలోని రోడ్ల మొత్తం పొడవు లక్షల కిలోమీటర్లు. అమెరికాలో ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్డు నెట్వర్క్లో ఒకటి ఉంది. నగరాలు, గ్రామాలు, రాష్ట్రాలను కలుపుతూ లక్షల కిలోమీటర్ల వరకు రహదారులు విస్తరించి ఉన్నాయి. వీటిలో ఇంటర్స్టేట్ హైవే సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక రహదారుల వ్యవస్థల్లో ఒకటి. ఈ రోడ్ల ద్వారా ప్రతిరోజు కోట్లాది వాహనాలు ప్రయాణిస్తాయి. సరుకు రవాణా, పర్యాటకం, అత్యవసర సేవలు ఈ నెట్వర్క్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంటాయి. అమెరికా రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఈ రహదారి ఒక వ్యవస్థ చాలా ప్రధానంగా బలంగా నిలిచింది. అమెరికాలోని ప్రతి సంవత్సరం కోట్లాది మంది పర్యాటకులు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు అమెరికా ఒక ముఖ్య గమ్యస్థానం. న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, గ్రాండ్ క్యానియన్, నయాగరా జలపాతం, డిస్నీ వరల్డ్, హాలీవుడ్ వంటి ప్రదేశాలను చూడడానికి ప్రతి సంవత్సరం కోట్లాది మంది వస్తుంటారు. పర్యాటక రంగం అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయాన్ని అందిస్తుంది. అయితే వివిధ సంస్కృతులు, ఆధునిక నగరాలు, ప్రకృతి అందాలు ఈ దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అందుకే అమెరికా ప్రపంచంలోనే అత్యంత సందర్శితులలో ఒకటిగా నిలిచింది. అమెరికా ప్రపంచాన్ని మార్చిన ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి. ఇంటర్నెట్ అభివృద్ధి నుంచి స్మార్ట్ ఫోన్లు, ఆధునిక కంప్యూటర్లు, కృత్రిమ మేధస్సు ఇలా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఎన్నో సాంకేతిక ఆవిష్కరణల్లో అమెరికా కీలక పాత్ర పోషించింది. ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు కలిసి కొత్త ఆలోచనలు రూపం ఇస్తుంటాయి. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిభావంతులు అమెరికాకు వెళ్ళి పరిశోధిస్తుంటారు. కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లు, శాస్త్రీయ పరిశోధనలో అమెరికా ఇప్పటికే ముందంజలో ఉంది. ప్రపంచంలో భవిష్యత్తును మార్చే అనేక టెక్నాలజీల పుట్టినిల్లు అమెరికాకే అని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి కోసం మరిన్ని విషయాలు తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ.